శ్రీ సాయి సచ్చరిత 12వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ, శ్రీ కులదేవతాయై నమ, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ, శ్రీ సద్గురు సాయినాథాయ నమ. జయ జయ సద్గురు సాయినాథ, మీ చరణాలలో శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. మీరు ఎల్లప్పుడూ నిర్వికారమైన ఆత్మస్వరూపంలో లీనమై ఉండి మీ శరణుజొచ్చిన వారిని కరుణిస్తారు. సచిదానంద ఆనందకంద, మీరు భవభయ కష్టాలకు లోనైన వారికి సుఖాలను కలిగిస్తారు. మరియు అద్వైత బోధతో ద్వైతాన్ని ఛేదించి మందబుద్ధులను కూడా తరింపచేస్తారు. అంతటా పూర్ణంగా వ్యాపించి ఉన్న ఆకాశం వలె మీ స్వరూపాన్ని చిత్రించుకుని అనుభవించిన వారు భాగ్యవంతులు. సాధువులు సంరక్షణకు కొరకు మరియు దుర్జనులను సమూలంగా నశింపచేయటానికి పరమేశ్వరుని అవతారం. కానీ ఇది సత్పురుషుల పట్ల వేరు. వీరికి సాధువులు కానీ వారు అంతా సమానమే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న భేదభావాన్ని వీరు ఎరుగరు. ఉభయులు వారికి సమానం. సత్పురుషులు పరమేశ్వరుని కంటే గొప్పవారు. కారణం, వారు మొదట దుర్జనులను దారిలో పెడతారు. వారి మనస్సును దీనుల కొరకు ప్రేమతో తపించిపోతూ ఉంటుంది. అగస్త్య ఋషివలే సాయి భవసాగరాన్ని అవపోసన పడతారు. వీరు అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞాన భాస్కరులు. పరమాత్మ వీరిలో వసించి ఉంటారు. వాస్తవానికి వీరు పరమాత్మ కంటే భిన్నులు కారు. ఈ సాయి ఇటువంటి సత్పురుషులలో ఒకరుగా భక్తుల కోసం అవతరించిన జ్ఞానరాజు, కైవల్య తేజస్సును అధిష్ఠించిన వారు. వీరికి అన్ని ప్రాణులయందు అత్యంత ప్రేమ, ఇతర విషయాలయందు అత్యంత అనాసక్తత, ఒకచోట ఆసక్తి మరొక చోట విరక్తి ఉన్నట్లు కనిపించిన సర్వత్రా సమభావమే. వారికి ఎవరి యందు మిత్రులు శత్రువులు అన్న భావం లేదు. రాజైనా పేదైనా వారికి సమానం. ఇటువంటి సాయి మహానుభావుని ప్రభావం వినండి. సత్పురుషులు భక్తులపైన ప్రేమాకర్షణ వలన వారి కోసం తమ పుణ్య సంచయాన్ని ఖర్చు పెడతారు. భక్తుల కొరకు కొండలు గుట్టలు ఏవి అడ్డు తగిలినా లెక్క చేయక వాటిని దాటేస్తారు. అజ్ఞానం వలన పరమార్థం ఏమిటో తెలియక భార్యాబిడ్డలతో ధన సంపాదనలో మునిగిపోయే వారిని అజ్ఞానులని తలచి వదిలివేయాలి. దేవుడు ఇటువంటి అమాయకులను కరుణిస్తాడు. కానీ దేవునికి దూరంగా విముఖంగా ఉన్నవారి అభిమానాన్ని అణచివేస్తాడు. సాధువులు అజ్ఞానులను కరుణిస్తారు. దానితో వారికి సాధువులపై విశ్వాసం కుదురుతుంది. జ్ఞానాభిమానం వ్యర్థం. పండితమన్యులు మూఢమతులు శుష్కాభిమానంతో వృధాగా పొంగిపోతారు. వారు భక్తి మార్గాన్ని అవహేళన చేస్తారు. అట్టి వారి సాంగత్యం పనికిరాదు. వర్ణసంకర కపటం వద్దు. వర్ణాభిమానాన్ని చాటుకోవటం వద్దు. వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తున్నామన్న అహంభావము వద్దు, అంటే క్యాస్ట్ ఫీలింగ్ వద్దు అని. వీనితో పాషండ పండితుల అవకండి. వేదాంగ పారంగతులమని అనుకునేవారు జ్ఞాన గర్వంతో మదోన్మత్తులై భక్తి మార్గాన్ని అడ్డు తగులుతారు. వారిని తరించే మార్గం లేదు. అమాయకులు విశ్వాసం ఆధారంతో భవభయ సంకటాల నుండి విముక్తులవుతారు. కానీ శాస్త్ర పండితులు చిక్కులను ఎవరూ విడదీయలేరు. సత్పురుషుల యందు విశ్వాసముంచితే అజ్ఞానులకు అజ్ఞాన నిరసనమవుతుంది. జ్ఞానాభిమానులకు సంశయాలు తొలగిపోయి సద్భావం ఉత్పన్నమవుతుంది. ఒకసారి ఒక విచిత్రమైన ఘటన సంభవించింది. దైవ నిర్ణయానుసారం ఒక కర్మఠునికి సాయిని కలుసుకునే అసామాన్యమైన భాగ్యం కలిగింది. అతని సంకల్ప వేరుగా ఉండింది. విశేషమైన యోగం వలన షిరిడి ప్రయాణ లాభం కలిగి అక్కడ తన గురువు దర్శనమైంది. గురువు యొక్క మహత్యమును తెలియచేసే రసభరితమైన ఆ కథను తప్పక శ్రవణం చేయండి. అది గురుభక్తుల ప్రేమకు నిదర్శనం. నాసిక్ క్షేత్రస్థుడు కర్మఠుడు ఆచారాలను నిష్టగా పాటించే ఒక అగ్నిహోత్రి. ఇంటి పేరు ముళే. పూర్వపుణ్య బలంతో ఒకసారి షిరిడీకి వచ్చాడు. ఎంతో పుణ్య సంచయం లేకపోతే ఎవరూ కూడా షిరిడీ క్షేత్రంలో క్షణమైనా నిలువలేరు. ఎవరిదైనా ఎంతటి దృఢ నిశ్చయమైన బాబా సుముఖంలో ఏవీ సాగవు. నేను షిరిడీ వెళ్ళి నాకు తోచినంత కాలం అక్కడుండి ఎవరినైనా అనుకోవచ్చు, కానీ అది వారి ఆధీనంలో ఉండదు. అనుకున్నట్లు జరగదు. అక్కడ అందరూ పరాధీనులే. నేననే అహంభావంతో దేనిని నిశ్చయించుకోలేక అలసిపోయారు. బాబా తమ ఇష్టానుసారం ప్రవర్తించే ఒక స్వతంత్ర దైవం. వారి ఎదుట ఇతరుల అహంభావం కరిగిపోతుంది. మన వంతు వస్తేనే గాని బాబాకు మనం గుర్తుకురాము. వారి గుణగణాల వర్ణన
మన చెవులకు సోకదు. ఇక వారిని దర్శించుకోవటం, స్మరించటం ఎక్కడిది? అనేకులు సాయి సమర్థుని దర్శనానికి వెళ్ళాలని సంకల్పించుకున్నా సాయి నిర్వాణ పర్యంతం వారికి ఆ యోగం కలగలేదు. తరువాత పోదాం అని అనుకుంటూ కాలయాపన చేసిన వారికి ఏవో అడ్డంకుల వలన ప్రయాణం కుదరలేదు. ఇంతలో బాబా సమాధి చెందారు. ఇవాళ పోదాం, రేపు పోదాం అని అనుకుంటూ ఆఖరకు బాబా యొక్క ప్రత్యక్ష దర్శన భాగ్యాన్ని పోగొట్టుకుని చివరకు పశ్చాత్తాపపడ్డారు. బాబా దర్శనాభిలాష తీరని వారు ఈ కథల యందు విశ్వాసముంచి భక్తి శ్రద్ధలతో వింటే పాలకు బదులు మజ్జిగ లభించినట్లు బాబా యొక్క దర్శన పిపాస కొంత తీరుతుంది. అయితే విశ్వాసం ఒక్కటి ప్రధానంగా ఉండాలి. భాగ్యం కొద్దీ షిరిడి వెళ్ళి బాబా దర్శన స్పర్శన సుఖాలను పొందినవారు అక్కడ బాబా ఉంచితే తప్ప తమ ఇష్టానుసారం అక్కడ ఉండగలిగేవారా? బాబా ఉంచాలి కానీ ఎవరైనా తాము తలచినట్లుగా వెళ్ళి అక్కడ ఉండాలనుకుంటున్నారు కానీ ఉండలేకపోతున్నారు. బాబా అనుమతి ఉంటేనే ఉండాలి. వెళ్ళిపోమ్మంటే తిరిగి వెళ్ళిపోవాల్సిందే. ఒకసారి కాకా మహాజని ఒక వారం రోజులు షిరిడీలో ఉండాలన్న కోరికతో ముంబై నుండి బయలుదేరి వెళ్ళాడు. అక్కడ చావడి అందంగా అలంకరింపబడి ఉంది. బాబా ఎదుట ఊయల వ్రేలాడ కట్టి ఉంది. భక్తులు శ్రీకృష్ణ జన్మోత్సవంలో ఆనందంగా నృత్యం చేస్తున్నారు. ఆ గోకులాష్టమి పండుగ వైభవాన్ని ఆనందంగా కళ్ళారా తిలకించాలని కాకా ఆ శుభ సందర్భాన షిరిడీకి వచ్చాడు. మొదట బాబా దర్శనానికి వెళ్ళగా బాబా అతనిని మీ ఇంటికి ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగారు. కాకా ఆశ్చర్యపోయాడు. వచ్చి రాగానే ఇదేం ప్రశ్న అని కాకా తనలో విస్మయం చెందాడు. షిరిడీలో ఒక వారం రోజులు ఉండాలని అతని కోరిక. బాబా స్వయంగా అడిగినప్పుడు మరి జవాబు ఇవ్వాలి కదా. దానికి కూడా బాబాయే సూచించినట్లు బాబా ఎప్పుడు ఆజ్ఞ ఇస్తే అప్పుడు వెళ్తాను అని జవాబిచ్చాడు. కాకా ప్రత్యుత్తరాన్ని విని బాబా రేపు వెళ్ళు అని చెప్పారు. కాకా వారి ఆజ్ఞను శిరసావహించి వారికి పాదాభివందనం చేసి కృష్ణాష్టమి వంటి పండుగ రోజే బయలుదేరాడు. ఊరు చేరుకుని కార్యాలయానికి వెళ్ళి చూడగా అక్కడ అతని యజమాని కాకా ఎప్పుడు తిరిగి వస్తాడా అని అతని రాకకు నిరీక్షిస్తున్నాడు. అకస్మాత్తుగా గుమస్తాకు జబ్బు చేయటం వలన యజమాని కాకా యొక్క అవసరం తప్పనిసరి అయి అతనిని వెంటనే రమ్మని షిరిడీకి ఉత్తరం రాశాడు. కాకా షిరిడీ నుండి బయలుదేరాక పోస్టు మనిషి వాకబు చేసి ఉత్తరాన్ని త్రిప్పి పంపగా అది కాకా ఇంటికి వచ్చింది. దీనికి విరుద్ధంగా ఉన్న మరో చిన్న విషయాన్ని వినండి. భక్తులకు తమ శ్రేయస్సు ఏమిటో తెలియదు కానీ బాబాకు అది స్పష్టంగా తెలుసు. ఒకసారి నాసిక్లో బాపు సాహెబ్ ధూమాల్ అనే పేరుగల ప్రసిద్ధి చెందిన వకీలు బాబా యందు భక్తి ప్రేమ గలవాడు. అతడు కేవలం బాబా దర్శనానికి వచ్చాడు. అతి త్వరగా దర్శనం చేసుకుని బాబా పాదాలకు వందనం చేసి విభూతిని వారి ఆశీస్సులను తీసుకుని వెంటనే తిరిగి వెళ్ళిపోవాలని అతని ఉద్దేశం. ధుమాల్ వెళ్ళే దారిలో నిఫాడ్ అను ఊరిలో అతనికి ఒక కేసుకు వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది. అతని ఆలోచన చాలా అలా ఉంది. కానీ బాబాకు ఉచితానుచితాలు తెలుసు, అంటే మంచి చెడు అని. అందువలన ధుమాల్ తిరిగి వెళ్ళపోవటానికి అనుమతిని అడిగితే వారు అతనికి ఆజ్ఞ ఇవ్వలేదు. అలా అనుమతిని స్పష్టంగా ఇవ్వకుండా అక్కడ ఒక వారం రోజులు ఉంచేశారు. కేసు వాయిదా పడింది. అలా 3 సార్లు జరిగింది. ధుమాల్ను అక్కడ వారం పైగా ఉంచేశారు. వాయిదా రోజు ఇక్కడ న్యాయాధీశునికి అస్వస్థత, జన్మలో ఎన్నడూ ఎరుగిన దుర్భరమైన కడుపు నొప్పి వచ్చి కేసు దానంతటా అదే వాయిదా పడింది. ఆ సమయం ధుమాలకు సార్థకమైంది. సాయి యందు విశ్వాసముంచినందుకు అతనికి సాయి సాన్నిధ్యము మరియు అతని ముద్దాయికి చింతా నివారణ ఏ ప్రయాస లేకుండా కలిగాయి. తరువాత ఒక శుభ సమయాన ధుమాలకు వెళ్ళటానికి ఆజ్ఞ లభించింది. సాయి యొక్క విచిత్ర లీలా విశేషంతో అన్ని పనులు చక్కగా జరిగిపోయాయి. అలా ఆ కేసు 4 నెలలు నడిచింది. 4 న్యాయాధీశులు మారారు. చివరకు విజయం లభించింది. నిందితుడు నిర్దోషి అని విడుదల చేయబడ్డాడు. ఒకసారి బాబా నానాసాహెబ్ నిమోంకర్ను అన్న భక్తశ్రేష్ఠుని పత్ని పక్షం వహించిన విషయం వినండి. నానాసాహెబ్ నిమోన్ అన్న ఊరికి వతన్దారు. ప్రభుత్వం అతనికి గౌరవ మ్యాజిస్ట్రేట్ పదవిని ప్రదానం చేసింది. అక్కడ ఇతనికి చాలా గౌరవం. అతడు మాధవరావుకు పెద్దనాన్న. వయసులో పెద్దవాడు, పూజ్యుడు. అతని భార్య కూడా గొప్ప నిష్ఠాపరురాలు. సాయియే వారి ఇష్టదైవం. తమ స్వగ్రామం విడిచి ఆ ఉభయులు షిరిడీలో సాయి చరణాలయందు భక్తి శ్రద్ధలను ఉంచి సుఖంగా ఉన్నారు. వారు బ్రహ్మ ముహూర్తాన లేచి ప్రాతకాలం స్నానం చేసి పూజకు సిద్ధం చేసుకుని కాకడాహారతిని చేయటానికి చావడికి వెళ్ళేవారు. ఆ తర్వాత స్తోత్రాలను వల్లించేవారు. నానా రోజు సూర్యాస్తమయం వరకు బాబా సేవలో బాబా వద్దనే ఉండేవారు. బాబాను లేండి వరకు తీసుకుని వెళ్ళటం, మరల వారిని మసీదుకు తీసుకుని రావటం, అలా ప్రేమపూర్వకంగా అవసరమైన సేవలు చేసేవాడు. అతని భార్య కూడా ఆమెకు తోచిన విధంగా
దినమంతా అత్యంత ప్రేమతో బాబా వద్దనే ఉండి బాబా సేవ చేసేది. వారు స్నాన పానాలకు వండుకోవటానికి, రాత్రి నిద్రించటానికి మాత్రమే బసకు వెళ్ళేవారు. మిగతా సమయమంతా ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము ఆ ప్రేమమయ దంపతులు బాబా వద్దనే ఉండేవారు. ఆ ఇద్దరి సేవను వర్ణిస్తూ ఉంటే గ్రంథం చాలా విస్తారమైపోతుంది. అందువలన ప్రస్తుత విషయానికి సంబంధించిన కథాభాగాన్ని వినిపిస్తాను. వారి అబ్బాయి అస్వస్థతగా ఉండటం వలన ఆ స్త్రీకి బేలాపూర్కు వెళ్లాల్సి వచ్చి అక్కడి బయలుదేరటానికి భర్తను సంప్రదించింది. అలవాటు ప్రకారం బాబా అనుమతి తీసుకోవడానికి ఆ విషయం భర్తకు తెలిపింది. ఈ విధంగా ఆ బేలాపూర్ వెళ్లటం నిశ్చయమైంది. కానీ నానా రేపే తిరిగి రావాలని అనటం జరిగింది. ఏవో కారణాల వలన నాన్న ఆమెతో రేపే తిరిగి వచ్చేసే అని అన్నారు. ఆమె మనసుకు దుఃఖం కలిగింది. మరో రోజు పోళ అమావాస్య కావటం వలన ఆ రోజు అక్కడే గడపాలని ఆమె ఉబలాట పడింది. కానీ నానాకు అది ఇష్టం లేదు. అమావాస్య రోజు ప్రయాణం మంచిది కాదు. ఆ పరిస్థితి నుండి ఎలా తప్పించుకోవాలి అని ఆమె తపన పడింది. బేలాపూర్కు వెళ్ళకపోతే ఆమె మనసుకు శాంతి ఉండదు. భర్త ఆజ్ఞను ఎలా ఉల్లంఘిస్తుంది? భర్త మనసు బాధ పెట్టలేదు. సరేనని బేలాపూర్ వెళ్ళటానికి సిద్ధమై బయలుదేరింది. బాబా లేండి తోటకు వెళుతుండగా వారికి నమస్కరించింది. ఎవరైనా బయటి ఊరికి వెళ్ళేటప్పుడు ప్రయాణం నిర్విఘ్నంగా జరగాలని భగవంతునికి నమస్కరించటం షిరిడీలో అలవాటు. అక్కడ దేవుడు సాయి కనుక ఎంత త్వరగా వెళ్ళవలసి వచ్చినా ముందు వారి చరణాలకు నమస్కరించవలసినదే. అదే ప్రకారం బాబా సాఠేవాడ ఎదుట ఒక క్షణం పాటు నిలవగా ఆ స్త్రీ బాబా చరణాలకు నమస్కరించింది. నానాసాహెబ్ నిమోంకర్ మొదలగు పెద్దలు, పిన్నలు బాబా దర్శనం చేసుకోవాలని వచ్చి వారికి నమస్కరిస్తున్నారు. అలా అక్కడ అందరూ చూస్తుండగా బాబా పాదాలపై శిరస్సు నుంచి బయలుదేరటానికి అనుమతి కోరుతున్న ఆ స్త్రీతో బాబా నానా సమక్షంలో చెప్పిన దానిని గమనించండి. ఆమె బాబా చరణాలపై శిరస్సు నుంచి బయలుదేరటానికి అనుమతిని కోరగా, సరే వెళ్ళు, నిశ్చింతగా ఉండు, బేలాపూర్కు వెళ్ళి 4 రోజులు నిశ్చింతగా సుఖంగా ఉండి అందరినీ కలుసుకొని మరల షిరిడీకి రా అని చెప్పారు. బాబా మాటలు ఆమెకు ఎంతో ఊరటను కలిగించాయి. నిమోంకరుకు విషయం అర్థమైంది. అలా ఆ ఇద్దరి మనసులను పడేలా చేశారు బాబా. సారాంశం, మనం ఏదైనా ఆలోచించినప్పుడు దాని పూర్వపరాలు ఏవీ మనకు తెలియవు, ఎందుకంటే మనం మానవ మాత్రులం కాబట్టి. కానీ మన మంచి చెడులు సత్పురుషులకు తెలుస్తాయి. వారికి తెలియనిది ఏదీ ఉండదు. భూత భవిష్యత్ వర్తమాన జ్ఞానం వారికి కరతలామలకం. అంటే భూత భవిష్యత్ వర్తమాన అంటే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్, అంటే జరిగిపోయింది, జరుగుతున్నది, జరగబోయేది వారికి కరతలామలకం. అంటే అన్నీ ట్రాన్స్పరెంట్గా తెలుస్తూ ఉంటాయి అని. అందువలన వారి ఆజ్ఞానుసారం ప్రవర్తిస్తే భక్తులు సుఖ సంపన్నులవుతారు. ఇప్పుడు పూర్వ కథానుసంధానం. బాబా ముళేను కరుణించి అతనికి గురుదర్శనాన్ని కలిగించిన ముఖ్య కథను చెబుతాను. శ్రీమంతుడైన బాపు సాహెబ్ బుట్టీని కలుసుకుని వెంటనే తిరిగి వెళ్ళిపోవాలని ముళే తలచాడు. అది అతని ఉద్దేశమైన బాబా సంకల్పం వేరు. ఆ చమత్కారంలోని అర్థాన్ని సావధానంగా వినండి. ముళే బుట్టిని కలుసుకున్న తర్వాత భక్తులు మసీదుకు బయలుదేరుతుంటే ముళే మనసులో కూడా కోరిక కలిగి వారితో తను కూడా వెళ్ళాడు బాబా దర్శనానికి. అతడు షడ్శాస్త్రాలు అధ్యయనం చేశాడు. జ్యోతిష్యంలోనూ సాముద్రికంలోనూ అతి ప్రవీణుడు అంటే బాగా నాలెడ్జ్ కలిగిన వ్యక్తి అని. బాబా దర్శనంతో ఆనందించాడు. భక్తులు ప్రేమగా బాబాకు పాలకోవా, బత్తాసులను, బర్ఫీని, కొబ్బరికాయలను, నారింజ మొదలగు పళ్లను, ఫలహారాలను ప్రేమతో అర్పిస్తున్నారు. ఇక అవి కాక బాబా తమకు తోచినప్పుడు అమ్మకానికి స్త్రీలు తెచ్చిన జామ పళ్లను, అరటిపళ్లను, చెరుకును తాము స్వయంగా డబ్బిచ్చి ఖరీదు చేసేవారు. తమ స్వంత డబ్బుతో మామిడి పళ్ళ బుట్టను కొనేవారు. అరటిపళ్లను కూడా చాలా తెప్పించి తమకు ఇష్టం వచ్చినట్లుగా భక్తులకు పంచేవారు. ఒక్కో మామిడి పండును 2 చేతులతోనూ పట్టుకుని నలిపి మెత్తబడినాక భక్తులకు ఇచ్చేవారు. మామిడి పండు పెదవులకు తగలగానే గిన్నెలో నుండి వచ్చినట్లు రసమంతా ఒక్కసారిగా కడుపులోకి వెళ్ళిపోయేది. ఇక తొక్క టెంక పారవేయటమే. అరటిపళ్ళ విషయం అదో వింత. భక్తులు లోపలి పదార్థాన్ని తీసుకుంటే బాబా వాని తొక్కలను సేవించేవారు. ఎంతటి అద్భుతమైన లీల! ఈ పళ్ళనన్నిటినీ బాబా తమ చేతులతో అక్కడి వారందరికీ పంచేవారు. ఎప్పుడైనా తమ మనసుకు నచ్చినప్పుడు 1 అర స్వయంగా తినేవారు. ఆ పద్ధతి ప్రకారం ఆ రోజు బాబా కేవలం భక్తుల కోసం అరటిపళ్ళ బుట్టను కొని పంచిపెడుతున్నారు. ముళే శాస్త్రికి బాబా చరణాలను చూచి చాలా ఆశ్చర్యం కలిగింది. వారి హస్తంలోని ధ్వజ వజ్రాంకుశ రేఖలను పరీక్షించాలని అతనికి కోరిక కలిగింది. అప్పుడు బాబా వద్ద కాకాసాహెబ్ దీక్షిత్ ఉన్నాడు. అతడు 4 అరటిపళ్లను బాబా చేతిలో పెట్టాడు. ఒకరెవరో బాబాతో, ఇతడు ముళే శాస్త్రి, నాసిక్ క్షేత్ర నివాసి, ఇతని పుణ్యం కొద్దీ మీ చరణాల వద్దకు వచ్చాడు, అతనికి పళ్ళ ప్రసాదం ఇవ్వండి అని చెప్పారు. ఎవరు చెప్పినా చెప్పకున్నా బాబా మనసుకు నచ్చితేనే తప్ప ఎవరికి ఏమీ ఇచ్చేవారు కాదు. అప్పుడు ఏం చేశారు? ముళే అరటిపళ్ళ కోసం కాకా
బాబా హస్తాన్ని చూడటానికి కోరికతో చేతిని ముందుకు చాచాడు. బాబా అటువైపు అసలు దృష్టి పెట్టకుండా అందరినీ ప్రసాదాన్ని పంచుతున్నారు. ములే బాబాతో, నాకు పళ్ళు వద్దు, మీ హస్తాన్ని ఇటివ్వండి, సాముద్రికాన్ని చూస్తాను అని ప్రాధేయపడ్డాడు. కానీ బాబా అతనికి తమ చేతిని ఇవ్వలేదు. అయినా ములే ముందుకు జరిగి చేయి చాచాడు. బాబా తాము ఏం ఎరుగనట్లుగా ఉన్నారు. అటుకేసి తిరిగి చూడలేదు సరికదా. ములే చాచిన చేతిలో 4 అరటిపళ్ళు ఉంచి కూర్చోమని చెప్పారు. అంతేకాని తమ చేతిని ములే చేతికి ఇవ్వలేదు. జీవిత పర్యంతం పరమేశ్వరుని కొరకు శరీరాన్ని అరగతీసినట్టి వారి సకల కోరికలు తీరి సద్భక్తులకు తల్లి తండ్రి అయిన సాయి మహారాజుకు సాముద్రికం ఏమవసరం? సాయిబాబా యొక్క వైరాగ్యాన్ని, సాముద్రికంలోని వారి విముఖతను చూచి ములే శాస్త్రి తన చేతిని వెనకకు తీసుకుని ఇక వారిని ఇబ్బంది పెట్టడం మానుకున్నాడు. కొంతసేపు నిశ్చింతగా కూర్చొని భక్తులతో పాటు బసకు వెళ్ళాడు. స్నానం చేసి మడిబట్టలు కట్టుకొని అగ్నిహోత్రాన్ని ప్రారంభించాడు. ఇక్కడ మసీదులో రోజు వెళ్ళే పద్ధతి ప్రకారం బాబా లేండికి బయలుదేరుతూ కాషాయం రంగు తీసుకురండి, కాషాయ వస్త్రాన్ని ధరిస్తాను అని చెప్పారు. అందరికీ అది ఒక చమత్కారంలా అనిపించింది. బాబాకు అసలు కాషాయం రంగు ఎందుకు, వారికి రోజు ఇది ఎందుకు గుర్తుకు వచ్చింది అని ఆలోచించసాగారు అక్కడున్న వారందరూ కూడా. బాబా యొక్క నిగూఢ వచనాలు ఇట్లాగే ఉంటాయి. వానిని ఎవరైనా ఎలా తెలుసుకోగలరు? అయినా శ్రద్ధగా వింటే సరి అయిన అర్థం స్మరిస్తుంది. సాధు సత్పురుషులు వాక్కు ఎప్పటికీ నిరర్ధికంగా ఉండదు, ఎప్పుడూ అర్థభరితంగా ఉంటుంది. ఆ వాక్కుకు ఎవరు విలువ కట్టగలరు? మనం నిత్య వ్యవహారంలో ముందుగా ఆలోచించుకొని తర్వాత మాట్లాడతాం. కానీ సత్పురుషులు తాము మొదట ఉచ్చరించిన వచనాలను ఆచరిస్తారు. అందరూ అంగీకరించే ఈ సిద్ధాంతాన్ని బట్టి సత్పురుషుల వచనాలు ఎప్పుడూ నిరర్ధకంగా ఉండవు. బాగా ఆలోచిస్తే సరియైన సమయానికి చిక్కు విడిపోతుంది. బాబా లెండి నుండి తిరిగి వచ్చారు. సన్నాయి బోరలు మ్రోగసాగాయి. బాపు సాహెబ్ జోగ్ ముళేకు సమయాన్ని సూచించాడు. హారతి సమయమైంది, మసీదుకు వస్తారా అని అడిగారు. ముళే శాస్త్రి మడిలో ఉన్నాడు, మసీదుకు ఎలా వెడతాడు అని అతని చిక్కు పరిస్థితి. 3వ జామున సాయంత్రం వెళ్ళి దర్శనం చేసుకుంటానని సమాధానం చెప్పాడు. అప్పుడు జోగ్ హారతికి సిద్ధమవుతున్నాడు. ఇక్కడ బాబా మాట్లాడుతూ వచ్చి తమ ఆసనంలో కూర్చున్నారు. అందరి పూజలు అయ్యాక హారతి మొదలైంది. ఇంతలో బాబా ఆ కొత్త బ్రాహ్మణుడిని వద్దకు వెళ్ళి దక్షిణం తీసుకురండి అని అనగా బాపు సాహెబ్ బుట్టి తక్షణం దక్షిణను అడగటానికి తానే వెళ్ళాడు. ముళే అప్పుడే స్నానం చేసి ఆ మడిబట్టలు కట్టుకుని ఆసనంలో ప్రశాంతంగా కూర్చున్నాడు. బాబా కబురు విని అతడు కలవరపడ్డాడు. నేను నిర్మలమైన అగ్నిహోత్రుణ్ణి, నేనెందుకు దక్షిణ ఇవ్వాలి? బాబా గొప్ప సత్పురుషులే కావచ్చు, నేను వారికి బద్ధుడినా? నన్ను దక్షిణ అడగటం ఎందుకు అని అతని మనసుకు వికలమైంది. సాయి వంటి వారు దక్షిణను అడగటం, కోటీశ్వరుడు ఆ కబురు తేవటం, ముళే తనలో సంశయించిన దక్షిణను తీసుకుని ప్రారంభించిన తన అనుష్ఠాన కర్మ పూర్తి కాకుండానే వదిలేసి మసీదుకు ఎలా వెళ్ళటమా అని మరో సందేహం రానని అనలేడు. సంశయాత్మలకు నిశ్చయమంటూ ఉండదు, నిశ్చింతగా ఉండలేరు. వారి చిత్తం ఎప్పుడూ డోలాయమానంగా ఉంటుంది. అంటే డౌట్ఫుల్ క్యాండిడేట్స్ అన్నమాట, సంశయాత్మకంగా ఉండేటువంటి వారు. అంటే వారిది ఇటు అటు గాని త్రిశంకు స్థితి. ములే బాగా ఆలోచించుకుని వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దక్షిణం తీసుకుని మసీదులో సభామండపంలోకి వెళ్ళి దూరంగా నిల్చున్నాడు. తను మడిలో ఉన్నాడు. అపవిత్రమైన మసీదులో బాబా వద్దకు ఎలా వెళ్ళాలి అని అనుకుని బద్ధాంజలుడై దూరంగా నిలిచి పువ్వులను విసిరాడు. ఇంతలో ఒక చమత్కారం జరిగింది. తన కళ్ళ ఎదుట తమ ఆసనంలో ఉన్న బాబా అదృశ్యమై గోలప్ గురువర్యులు కనిపించారు. ఇతరులకు రోజూ కనిపించే సాయి సమర్థులు కనిపించగా ములే కళ్ళకు మాత్రం ఎప్పుడో బ్రహ్మీభూతులైన గోలప్నాథుడు కనిపించారు. ములే చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు. సమాధి చెందిన గురువు కళ్ళెదుట కనిపించేసరికి ములేకు ఆశ్చర్యం మరియు సందేహం కూడా కలిగాయి. అంతా కళ అని అనుకుందామంటే తనే నిద్రపోవడం లేదు. మరి తను మేలుకొని ఉండగా గురువు తన ఎదుట ఎలా ఉన్నారు? సంభ్రమాశ్చర్యాలతో క్షణం పాటు అతని నోట మాట రాలేదు. తనను తాను గిల్లుకున్నాడు. ఇది అబద్ధం కాదు అని అనుకున్నాడు. అందరితో పాటు నేనిక్కడ ఉండగా నా మనసులో అనవసరమైన సందేహం ఎందుకు? మొదట ములే గోలప్ భక్తుడు. బాబా విషయంలో ముందు సందేహించిన తరువాత నిర్మలమైన మనసుతో బాబాకు అంకితుడయ్యాడు. అతడు అగ్రవర్ణ బ్రాహ్మణుడు, వేదాంగ శాస్త్ర సంపన్నుడు. మసీదులో గోలప్ దర్శనంతో చాలా ఆశ్చర్యపోయాడు. తరువాత పైకి వెళ్ళి తన గురువు చరణాలకు ప్రణామం చేసి చేతులు జోడించి మౌనంగా నిల్చున్నాడు. సన్యాసి వలె కాషాయ వస్త్రాలు ధరించి గోలప్ స్వామిని చూచి ములే వెంటనే పరుగెత్తి వెళ్ళి వారి చరణాలపై కౌగిలించుకున్నాడు. అతని ఉచ్చ వర్ణానాభిమానం తొలగిపోయింది. అతని కళ్ళలో అంజనం వేసినట్లు నిరంజనుడైన తన గురువు కనిపించగానే అతని నిధి లభించినట్లు భావించాడు. చిత్తంలో వికల్పాలు తొలగిపోయాయి. బాబాపై ప్రీతి కలిగింది.
అర్ధోన్మీలిత నేత్రాలతో సాయి పాదాలను తదేకంగా చూడసాగాడు. అనేక జన్మల పుణ్యం ఫలించి సాయి పాద దర్శనమై వారి చరణ తీర్థ స్నానంతో అతనికి దైవ సాన్నిధ్యం లభించినట్లు అయింది. దూరం నుండి పూలు విసిరిన వ్యక్తి బాబా పాదాల మీద శిరస్సు నుంచగా అకస్మాత్తుగా ఏమిటి వింత అని భక్తులు ఆశ్చర్యపడ్డారు. అందరూ బాబా హారతిని పాడుతుంటే ములే గోలప్ప గారి నామాన్ని బిగ్గరగా చెప్పసాగాడు. ఉచ్చస్వరంతో హారతినే గానం చేస్తూ ప్రేమలో విలీనమైపోయాడు. అతని మడి మాయమైపోయింది అంటూ ముట్టు ఆలోచనలు తొలగిపోయాయి. సాయికి సాష్టాంగ ప్రణామం చేశాడు. ఆనందంతో అతని కళ్ళు మూసుకున్నాయి. లేచి కళ్ళు తెరచి చూస్తే గోలప్ప స్వామి అదృశ్యమై వారి స్థానంలో సాయి సమర్థులు దక్షిణను అడుగుతూ కనిపించారు. బాబా యొక్క అపార శక్తిని, వారి ఆనంద స్వరూపాన్ని చూచి అతని చిత్తం స్తంభించిపోయి ములే తనను తాను మరచిపోయాడు. సాయి మహారాజ్ కౌశలాన్ని గని అతనికి ఆకలి దప్పులు హరించుకుపోయాయి. తన గురువు యొక్క దర్శనం సుఖం ములేకు పరమానందాన్ని కలిగించింది. అతని మనసు సంతృప్తి చెందింది. ఆనందాశ్రువులు కారగా బాబా చరణాలకు నమస్కరించాడు. తన వద్దనున్న దానిని దక్షిణగా ఇచ్చి మరల బాబా చరణాలపై శిరస్సును ఉంచాడు. అతని కళ్ళ వెంట ప్రేమాశ్రువులు దొర్లాయి. శరీరం రోమాంచితమైంది. కంఠం గద్గతమైంది. మనసులో అష్టభావాలు ఉప్పొంగాయి. నా సందేహం దూరమైంది. పైగా నా గురువు లభించారు అని అనుకున్నాడు. బాబా యొక్క అలౌకిక లీలలు చూచి ములేతో సహా అందరూ ఆశ్చర్యపడ్డారు. అప్పుడు కాషాయం రంగు అర్థం విశదమై బాబా మహిమ అనుభవమైంది. ఆ ములేయే ఆ సాయి మహారాజే. ఆ సాయి మహారాజు కళ ఎవరు తెలుసుకోగలరు? వారి లీల అగాధం. ఇలాగే సాయి దర్శనంలో శ్రద్ధ గల ఒక మామలతదారు స్నేహితుడైన ఒక డాక్టరుని వెంటబెట్టుకుని షిరిడీకి బయలుదేరాడు. ఆ డాక్టర్ బ్రాహ్మణ కులస్థుడు, రామోపాసకుడు, ఆచారవంతుడు, స్నాన సంధ్యలు, విహితాచరణ, నియమనిష్టలు ఎందు ప్రీతి కలవాడు. నా ఆరాధ్య దైవం జానకీ వల్లభుడు సాయిబాబా ముసల్మాను కనుక నేను వారికి నమస్కరించను అని స్నేహితునికి ముందుగానే చెప్పాడు. ముసల్మాను పాదాలకు వందనం చేయటానికి నా మనస్సు అంగీకరించదు. అందుచేత షిరిడీ వెళ్ళటానికి నేను మొదట నుండి వెనకాడుతున్నాను అని అన్నారు. బాబా పాదాలపై పడు అని నిన్నెవరూ బలవంత పెట్టరు. ఇటువంటి ఆలోచనలను పట్టుదలను పెట్టుకోకు. మనసు బాగా దృఢపరుచుకో. నాకు నమస్కారం చేయని బాబా ఎప్పుడు అనరు అని మామలతదారుకు బాగా నచ్చచెప్పగా అతడు సరేనని వెళ్ళటానికి ఒప్పుకున్నాడు. తన మిత్రుని మాటలు విని అనుమానాలను దూరం చేసుకుని మనసులో నిశ్చయించుకొని సాయి దర్శనానికి బయలుదేరారు. అయితే షిరిడీలో బాబా దర్శనార్థం మసీదుకు వెళ్ళగానే ఆశ్చర్యంగా అతనే ముందుగా సాయికి సాష్టాంగ ప్రణామం చేశారు. అది చూచి అతని స్నేహితుడు చాలా ఆశ్చర్యపోయాడు. ముసల్మానుకు నాకంటే ముందుగానే ఎలా సాష్టాంగపడ్డావు? వారికి నమస్కరించనన్న నీ నిశ్చయాన్ని మరచిపోయావా అని అడిగారు తన స్నేహితులంతా కూడా అతనిని. అందుకు అతడు, నేను మేఘశ్యాముడైన రాముని రూపాన్ని చూచాను. పావనుడు, కోమలుడు, అందంగా శోభిస్తున్న రామునికి వందనం చేశాను. చూడు, అక్కడ కూర్చున్న అందరితో మాట్లాడుతున్నది ఆ రాముడే అని అతడు అంటూ ఉండగా క్షణంలో సాయి రూపం కనిపించింది. అప్పుడు ఆ డాక్టర్ ఆశ్చర్యంగా, ఇది స్వప్నం కాదు కదా, వీరు ముసల్మాన్ కాదు, యోగ సంపన్నులైన అవతార పురుషులు. చోఖా మేళా మాలజాతివాడు, రోహిదాసు మాదిగవాడు, సజ్జన కసాయి హింస చేసేవాడు. వీరి జాతిని గురించి ఎందుకు ఆలోచించాలి? వీరు కేవలం జగత్తును ఉద్ధరించటానికి, జీవులను జనన మరణాల చక్రం నుండి తప్పించటానికి, నిర్గుణ నిరాకారం నుండి సాకార రూపంలోకి ప్రపంచానికి వచ్చారు. క్షణంలో రామునిలా కనిపించినట్టి వీరు ప్రత్యక్ష కల్పద్రుమం. నాతో సాష్టాంగ ప్రణామాన్ని చేయించి నా అహంభావాన్ని అణచివేశారు అని అనుకున్నాడు. మరునాడు సాయినాథుడు నన్ను కరుణిస్తే తప్ప నేను మసీదులో అడుగు పెట్టను అని దీక్షభూని షిరిడీలో ఉపవాసంతో ఉన్నాడు. అలా 3 రోజులు గడిచాయి. 4వ రోజున ఏం జరిగిందో శ్రద్ధగా వినండి. ఖాన్ దేశ వాస్తవ్యుడైన డాక్టర్ స్నేహితుడు ఒకడు సాయి దర్శనానికి అక్కడికి వచ్చారు. అతనిని 9 సంవత్సరాలకు కలుసుకున్న డాక్టర్కు పరమానందం కలిగింది. అతనితో తాను మసీదుకు వెళ్ళాడు. వెళ్తూ బాబాకు వందనం చేశాడు. బాబా, ఏం డాక్టరు, నిన్ను పిలవకుండానే ఎవరైనా వచ్చారా? ఎందుకు వచ్చావో నాకు జవాబు చెప్పు అని ప్రశ్నించారు. నిగూఢమైన ఆ ప్రశ్న విని డాక్టర్ కరిగిపోయాడు. తన నిర్ణయం స్మరణకు వచ్చింది. మనసులో చాలా బాధపడ్డాడు. అయినా ఆ రోజు అర్ధరాత్రప్పుడు అతనిపై బాబా కృప కలగగా నిద్రలో పరమానంద స్థితి యొక్క మాధుర్యాన్ని చవిచూచాడు. తన స్వగ్రామానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అతడు 15 రోజులు
సంపూర్ణానంద స్థితిని అనుభవించాడు. అలా అతనికి సాయి పాదాల యందు భక్తి అధికమైంది. అట్లే సాయి లీలల యొక్క అనుభవాలు అసంఖ్యాకం, ఒక దానిని మించినది మరొకటి. చెప్పుకుంటూ పోతే గ్రంథం గౌరవం పెరుగుతుంది, కానీ గ్రంథం విస్తారమవుతుందన్న భీతితో తగ్గిస్తున్నాను. మొదట ప్రారంభించిన ముళే కథను వింటే శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది, కానీ అందులో తాత్పర్యాన్ని బోధించిన నీతిని అర్థం చేసుకోవాలి. తమ తమ గురువుల యందు దృఢ విశ్వాసం ఉంచాలి, కానీ వేరెక్కడా ఉంచకూడదు అని మనసులో బాగా నిశ్చయించుకోవాలి. ఇది రహస్యం. బాబా యొక్క ఈ లీలలో ఇంతకంటే వేరే కారణం కనిపించదు. ఎంతటి గొప్ప ఆలోచన పరులకైనా ఇదే అర్థం స్ఫురిస్తుంది. ఎవరికి ఎంత కీర్తి ఉన్నా, తమ గురువులకు ఏ కీర్తి లేకపోయినా తమ గురువుల యందే విశ్వాసం ఉంచాలి అని దీనిలోని ఉపదేశం. పురాణాలు, పుస్తకాలు వెదకిన అంతటా ఈ బోధయే నిండి ఉంది. కానీ ఇది అనుభవంలోకి వస్తే తప్ప నిష్ట కుదరదు. తమపై తమకు నమ్మకం లేని కొందరు ఆత్మనిష్ఠుల వలె ఊరేగుతున్నారు, కానీ వారు జన్మలో పడే బాధలు అడుగడుగునా స్పష్టంగా కనిపిస్తాయి. వారికి ఇహము లేదు, పరము లేదు. జీవితాంతం ఎప్పుడూ ఏదో ఒక చింత. మనసుకు ఒక్క క్షణమైన శాంతి ఉండకపోయినా ముక్తుల వలె గొప్పలు చెబుతూ ఉంటారు. తర్వాతి అధ్యాయం ఇంతకంటే మధురంగా, హృదయగమనంగా ఉంటుంది. కేవలం సాయి దర్శనంలో ఆనందాన్ని అనుభవించండి. భీమాజీ పటేల్ అనే భక్తుని క్షయరోగాన్ని బాబా ఎలా తగ్గించారు, మరియు భక్త చాందోర్కర్ని విశ్వాసాన్ని దృఢం చేసిన విధానాన్ని, బాబా కేవలం దర్శనంతో భక్తులను పాపరహితులను చేసి వారి ఐహిక కోరికలను తీర్చుతూ ఆధ్యాత్మిక అవసరాలను కూడా ప్రసాదిస్తారు. యోగుల దృష్టిపాతంతో నాస్తికుల పాపాలు కూడా తొలగినప్పుడు ఇక ఆస్తికుల పాపాలు సహజంగానే పోతాయి. పరతత్వంలో బుద్ధి స్థిరపడి అపరోక్షానుభవం కలిగిన వారిని దృష్టి పడగానే దుస్తర పాపాల నుండి తరింపబడతారు. ఇటువంటి బాబా యొక్క కళ అర్థం కాదు. బాబా మీ పట్ల ప్రేమ కలిగి ఉన్నారని తెలుసుకుని జ్ఞానులు, అజ్ఞానులు అందరూ పరిశుద్ధమైన మనసుతో పవిత్రంగా శ్రవణం చేయండి. భక్తి ప్రేమల యందు శ్రద్ధ ఎక్కడ ఉంటుందో, ఎక్కడ బాబా యందు మనసులతో ప్రీతి ఉంటుందో అక్కడే నిజమైన తపన, అక్కడే శ్రవణానందము ఉంటాయి. అనన్య శరణుజొచ్చిన వారికి వజ్ర పంజరమై అపారమైన శక్తి కలిగి భవభయాన్ని హరింపచేయగల సాయి చరణాలకు హేమాడ్ నమస్కరిస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో శ్రీ సంత గోలప్ గురువు మరియు శ్రీరాముని దర్శనం అను 12వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.